Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 242 points gain అయ్యి 33,781 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 71 పాయింట్స్ గెయిన్ అయ్యి 9,972 దగ్గర క్లోజ్ అవడం అయితే జరిగింది. బట్ ఈ రోజు వోలటైలిటీ అయితే చాలా హెవీగా ఉందనుకోవచ్చు ఫ్రెండ్స్. సెన్సెక్స్ లో 242 పాయింట్స్ గెయిన్ అనుకుంటున్నాం కదా, కాకపోతే లోయెస్ట్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ 1432 పాయింట్స్ సెన్సెక్స్ అయితే రైజ్ అవడం జరిగింది. అండ్ నిఫ్టీలో 71 పాయింట్స్ గెయిన్ అనుకుంటున్నాం కదా, కాకపోతే నిఫ్టీ లోయెస్ట్ పాయింట్ నుంచి నిఫ్టీలో 430 పాయింట్స్ మనకి మూవ్మెంట్ అయితే టాప్ సైడ్ కనిపించింది అనమాట. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సేమ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నిన్నటి సెషన్ లో గ్లోబల్ మార్కెట్స్ ని మీరు గమనించినా కొంత డీప్ గా ఫాలో అయ్యి, మన మార్కెట్స్ కూడా కొంత డీప్ గా ఫాలో అయ్యి, అండ్ ఈ రోజు మన మార్కెట్ లోనూ రికవరీ కనిపించింది అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా రికవరీ అయితే కనిపించడం జరిగింది. బట్ సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఫైనాన్షియల్ సెక్టార్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉన్న కొంత నెగిటివ్ అన్సర్టైనిటీ అయితే క్లియర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది బ్యాంక్స్ కి అండ్ ఎన్బిఎఫ్సిస్ కి అయితే కొంత పాజిటివ్ గా యాక్ట్ అయింది ఈ రోజు. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఆర్బీఐ దగ్గర నుంచి మొదట 3 నెలలు అండ్ నెక్స్ట్ 3 నెలలు మొత్తం కలిపి 6 నెలల మోరటోరియం అయితే ఆర్బీఐ అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ అయితే ఫైల్ అవ్వడం జరిగిందనమాట. ఎవరైతే మోరటోరియం తీసుకున్నారో వాళ్ళకి అధిక వడ్డీ అనేది పడుతుంది, సో దీని రిలేటెడ్ గా మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టు దగ్గరికి అయితే ఆగ్రాకు సంబంధించిన ఒక అతను పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్ గా సుప్రీం కోర్టు మే 26న ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైతే మోరటోరియం తీసుకుంటున్నారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ మీద అధిక వడ్డీలు వేయడం అనేది కరెక్ట్ కాదు, ఆ అధిక వడ్డీని వేవ్ చేయండి అంటే తీసేయండి అని చెప్పి దానికి రిలేటెడ్ గా మీరు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో సుప్రీం కోర్టు చెప్పిన ఆ జడ్జిమెంట్ ఎలా అర్థమైందంటే, సో కంప్లీట్ గా ఇంట్రెస్ట్ ని వేవ్ చేసేయండి అనేలాగా అర్థమైందనమాట. దానికి రిలేటెడ్ గా ఆర్బీఐ రెస్పాండ్ అవుతూ ఆ 6 months మోరటోరియం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము వడ్డీలను కానీ వేవ్ ఆఫ్ చేసేసినట్లయితే 2 lakh crore దగ్గరగా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నష్టపోతాయి. అది 1% ఆఫ్ జీడిపితో సమానం. కాబట్టి ఇలాంటి పని మనం చేసినట్లయితే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్ని కూడా డీస్టెబిలైజ్ అయిపోతాయి. ఎందుకంటే కేవలం ఈ వడ్డీల ద్వారానే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవుతుంటాయి. కాబట్టి సో మోరటోరియం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కంప్లీట్ గా ఈ ఇంట్రెస్ట్ అనేది వేవ్ ఆఫ్ చేయడం అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి మంచిది కాదు అనేలాగా ఆర్బీఐ వాళ్ళు June 4th అయితే సుప్రీంకోర్టుకి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళు రెస్పాండ్ అవుతూ, మేము ఆ 6 months మోరటోరియంలో బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని వడ్డీలు కలెక్ట్ చేయొద్దని మేము చెప్పలేదు, మేము కేవలం ఆ మోరటోరియం పీరియడ్ లో వడ్డీని అసలు కలిపి దాని మీద వడ్డీని చార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నామని సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 3 days లో గవర్నమెంట్ ఆర్బీఐతో సంప్రదించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సజెషన్ అయితే డిస్కస్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ని అసల్లో కలిపి దాని మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేయడం కరెక్ట్ కాదనేది ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన సజెషన్. సో నెక్స్ట్ సుప్రీంకోర్టు హీరింగ్ ఈ ఇష్యూ మీద June 17th అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో May 26th సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో అసలు ఇంట్రెస్ట్లే తీసుకోవద్దు, మోరటోరియం పీరియడ్ లో అసలు కలెక్ట్ చేయొద్దు అనేలాగా కన్వే అయింది. బట్ ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ గా మేము ఆ మోరటోరియం రిలేటెడ్ గా కలెక్ట్ చేసే వడ్డీల గురించి కాదు, ఆ వడ్డీలను అసలు యాడ్ చేసి దాని మీద కలెక్ట్ చేసే వడ్డీల గురించి మేము మాట్లాడుతున్నాం అనే ఒక క్లారిటీ ఇవ్వడంతో అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అండ్ ఎవరైతే ఈ మోరటోరియం వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చుంటారో వాళ్ళకి కొంత ఊరటనే అనుకోవాలి. ఆర్బీఐ దగ్గర నుంచి రానున్న రోజుల్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ రాబోతుందని ఆర్బీఐ వాళ్ళైతే ఒక హింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ రిలేటెడ్ గా ప్రమోటర్ గా ఉంటూ అండ్ ఆ బ్యాంక్ సీఈఓగా ఉంటున్న వాళ్ళ మీద అయితే ఇది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇది ఇంకా డ్రాఫ్టింగ్ స్టేజ్ లో ఉంది, రానున్న రోజుల్లో అఫీషియల్ గా ఆర్బీఐ వాళ్ళైతే అప్డేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో డేటా ప్రకారం ఒక బ్యాంకుకు సంబంధించిన ప్రమోటర్ సీఈఓగా ఉన్నట్లయితే తన పదవీ కాలం అనేది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే సీఈఓగా ఉండాల్సిందని చెప్తున్నారు. ఒకవేళ ఒక బ్యాంకుకు సంబంధించిన సీఈఓకి ఎటువంటి ప్రమోటర్ స్టేటస్ లేకపోయినట్లయితే తను 15 years వరకు సీఈఓగా ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. దీనికి మెయిన్ రీజన్ చాలా ఇయర్స్ బ్యాక్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అండ్ రీసెంట్ గా ఎస్ బ్యాంక్ ఈ రెండు కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాంక్ కు సంబంధించిన ప్రమోటర్సే బ్యాంక్ సీఈఓలుగా ఎక్కువ కాలం కంటిన్యూ అవడం అనమాట. బ్యాంక్ ప్రమోటర్ స్టేటస్ అలాగే సీఈఓ స్టేటస్ ఈ రెండు యాడ్ అయినట్లయితే తను చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు ఆ బ్యాంక్ ని. ఒకవేళ లోపల నెగిటివ్ గా జరుగుతున్నా సరే అది బయటకు వచ్చే క్వశ్చనే లేదు. కాబట్టి రానున్న సంవత్సరాల్లో ప్రమోటర్ స్టేటస్ ఉండి వాళ్ళు ఒకవేళ సీఈఓగా కూడా ఉంటున్నట్లయితే వాళ్ళకి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పదవి కాలం ఉండేలాగైతే ఆర్బీఐ స్టెప్స్ తీసుకోబోతుంది అనేలాగైతే అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ గా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ గారిని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే బ్యాంక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉదయ్ కోటక్ గారే సీఈఓగా ఉంటున్నారనమాట. ఆల్మోస్ట్ 17 years పాటు తన ఆ పొజిషన్ లో అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, బ్యాంక్ కు సంబంధించిన సీఈఓ పొజిషన్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 70 years అనమాట.
సో 70 years దాటిన వాళ్ళు కూడా ఏ బ్యాంకుకు సంబంధించిన CEO పొజిషన్లో కూడా ఉండకూడదు. అందుకే మనకి HDFC బ్యాంకుకు సంబంధించిన ఆదిత్య పూరి గారి ఒక CEO స్టేటస్ అనేది అక్టోబర్ 26, 2020కి అయితే ఎక్స్పైర్ అయితే అవుతుందన్నమాట. కేవలం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ టైం అయితే ఉంది. బట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళకి మాత్రం ఆల్మోస్ట్ 2 to 3 years లోపు ఒకవేళ RBI తీసుకొచ్చినట్లయితే ఉదయ్ కోటక్ గారు అయితే CEO పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. హెక్సావేర్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ డీలిస్టింగ్ రిలేటెడ్ గా BSE అంటే ఎక్స్చేంజెస్ కి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హెక్సావేర్ బోర్డ్ డీలిస్టింగ్ ని కన్సిడర్ చేసింది అని చెప్తున్నారు. దానికి రిలేటెడ్ గా ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ ని మర్చెంట్ బ్యాంకర్ గా అపాయింట్ చేశారు అని చెప్తున్నారు. మర్చెంట్ బ్యాంకర్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ బోర్డ్ అనేది సమావేశం అవుతుంది ఈ డీలిస్టింగ్ మీద డిస్కస్ చేయడానికి అని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా కొన్ని కంపెనీ స్టాక్ మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వడం కోసం ఈ డీలిస్టింగ్ ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి వేదాంత దగ్గర నుంచి, నెక్స్ట్ ఆదాని పవర్ దగ్గర నుంచి, అండ్ ఇప్పుడు హెక్సావేర్ దగ్గర నుంచి. సో ఈ ప్రాసెస్ అయితే సింపుల్ అయితే కాదు, దీనికి టైం అయితే పడుతుంది. బట్ వీళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారన్న ఒపీనియన్ మాత్రం మనకు కన్వే అవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన పార్ట్లీ పెయిడ్ అప్ రైట్ షేర్స్ అనేటివి జూన్ 15న ఏ గ్రూప్ సెక్యూరిటీస్ లో లిస్ట్ అవ్వబోతున్నాయని చెప్పి BSE వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ప్రాఫిట్స్ అయితే స్ట్రీట్ ఎస్టిమేట్స్ అయితే బీట్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మన కమోడిటీ ప్రైసెస్ కొన్ని ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. లైక్ కాపర్, అల్యూమినియం, ఈ ప్రైసెస్ అయితే ఫాలో అయ్యాయి. సో ఇలా ప్రైసెస్ ఫాలో అయిపోతుంటే మెటల్ కంపెనీ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్నమాట. సో హిందాల్కో వాళ్ళు కూడా రెవెన్యూస్ అయితే కొంత వీక్ గానే పోస్ట్ చేశారు. సో వీళ్ళ రెవెన్యూస్ ని 9,992 crores అని పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో ఇప్పటి రిజల్ట్స్ ని కంపేర్ చేస్తే 19.2% డ్రాప్ అయినట్టు అనమాట. అంటే రెవెన్యూస్ 19.2% ఫాల్ అయినట్టు. కాకపోతే వీళ్ళు ప్రాఫిట్స్ గా 326 crores పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 236 crores పోస్ట్ చేశారనమాట ప్రాఫిట్. సో ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ 38% గ్రో అయినట్టు. సో కమోడిటీస్ లైక్ కాపర్, అల్యూమినియం ఈ ప్రైజెస్ ఫాలో అయ్యాయి కాబట్టి రెవెన్యూస్ తగ్గాయంటే లాజిక్ సాటిస్ఫై అయింది. బట్ ప్రాఫిట్ ఎందుకని 38% పెరిగిందంటే వీళ్ళ ఆపరేషనల్ కాస్ట్ అంటే కంపెనీని రన్ చేయడానికి ఏవైతే ఖర్చులు అవుతూ ఉంటాయో వాటిని ప్రాపర్ గా మేనేజ్ చేయడం ద్వారా మా ప్రాఫిటబిలిటీని పెంచుకున్నామని చెప్తున్నారు. లైక్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, అంతకు ముందు అయ్యేదానికంటే ఖర్చులు తగ్గించుకోవడం కారణంగా అది మా నెట్ ప్రాఫిట్స్లో ఇంపాక్ట్ అయింది. కాబట్టి మాకు రెవెన్యూస్ 19% ఫాల్ అయినా 38% మేము ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగామని హిందాల్కో వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు ఇంట్రోడక్షన్ సెషన్స్ లో కొంత నెగిటివ్ గానే ఉంది, కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే కొంత పాజిటివ్ అప్డేటే. సెమ్గ్లీ ఇది ఒక డయాబెటీస్ డ్రగ్ అనమాట. ఇది మైలాన్ అండ్ బయోకాన్ వాళ్ళు కో డెవలప్ చేసిన డ్రగ్ ఫ్రెండ్స్. ఇది దీనికి US FDA దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగిందనమాట. ఈ డ్రగ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న అడల్ట్స్ యూస్ చేయొచ్చు, అండ్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న చిన్నపిల్లలు లైక్ పీడియాట్రిక్స్ అండ్ అడల్ట్స్ వీళ్ళిద్దరూ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఈ డ్రగ్ ఒక గ్లోబల్ మార్కెట్ $8 billion ఫ్రెండ్స్. సో గ్లోబల్ మార్కెట్ అయితే $8 billion, బట్ దాంట్లో US మార్కెట్ $6 to 7 billion అనమాట. సో ఈ డ్రగ్ ని వీళ్ళు Q2 FY21 లో లాంచ్ చేస్తారు అని చెప్తున్నారు US లో. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. సపోర్ట్స్ బోత్ సైడ్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ లో అయితే మనకి బ్రేక్ అవడం అయితే జరిగింది. బట్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్స్ అబోవ్నే క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే ఈ రోజు నిఫ్టీ హైయెస్ట్ 9,996 అండ్ బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 20,747. సో ఈ రెండు లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వలేదు కాబట్టి సో కమింగ్ టైమ్స్ లో కూడా నేను ఈ లెవెల్స్ నే రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను. స్పెషల్లీ నిఫ్టీ 10,000 అబోవ్ వచ్చి క్లోజ్ అవడం ఆర్ అబోవ్ వచ్చి కొంత స్ట్రాంగ్ గా స్టేబుల్ అవడం అనేది ఫర్దర్ గా నిఫ్టీ డైరెక్షన్ అయితే డిసైడ్ చేస్తుంది. కాబట్టి అరౌండ్ 10,000 నిఫ్టీ వస్తున్నప్పుడు అయితే కొంత కాషియస్ గా ఉండండి. ఒకవేళ రేపటి ఓపెనింగ్ పాజిటివ్ గా ఉండి 10,000 అబోవ్ ఓపెన్ అయినట్లయితే 10,170 యాజ్ యూజువల్ గా మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటున్న లెవెల్ ని రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 20,880 బ్రేక్ అయి టాప్ సైడ్ ఓపెన్ అయినట్లయితే 21,440 ఫ్రెండ్స్. ఇవి నేను గమనిస్తున్న లెవెల్స్. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో మనం వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని కంబైన్ చేస్తూ చూడాలి అని చెప్పి అనుకుంటున్నాం కదా. సో మీరు అలా కంబైన్ చేసి చూస్తే 10,000 దగ్గర వీక్లీలోనూ అండ్ మంత్లీలోనూ మీకు రెసిస్టెన్సే కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో క్లోజింగ్ అనేది 10,000 కి చాలా దగ్గరగా అయినా సరే స్టిల్ 10,000 అనే లెవెల్ క్రాస్ అవ్వదు నిఫ్టీ అని కొంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు కాల్ రైటర్స్. సో 10,000 మార్క్ ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనేది అయితే మనం గమనించాల్సి ఉంటుంది. 10,000 అబోవ్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించినా సరే వీళ్ళ దగ్గర నుంచి మనకు అన్వైండింగ్ కనిపిస్తుంది. అది ఫర్దర్ గా కూడా నిఫ్టీని టాప్ సైడ్ కి అయితే మూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. 10,000 తర్వాత వీక్లీ అండ్ మంత్లీ కాంట్రాక్ట్ డేటాను కంబైన్ చేస్తే మనకి 10,200 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. సో వీక్లీలో మనకి 10,300 దగ్గర కొంత ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నా
మంత్లీ డేటాని కంబైన్ చేస్తే మనకి 10,200 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ 10,000 బిలో ఓపెన్ అయ్యి అండ్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే 9,800 ని మనం ఇమీడియట్ గా సపోర్ట్ గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి అయితే వెళ్ళింది, బట్ దెన్ మనకి టాప్ సైడ్ ర్యాలీ అయితే సో ఒకవేళ 10,000 అబోవ్ మార్కెట్ అయ్యి అప్ సైడ్ కానీ ట్రేడ్ అవుతున్నట్లయితే మనం 10,000 ని కూడా సపోర్ట్ గా గమనించవచ్చు. బట్ 10,000 బిలో వెళ్తుంటే 9,800. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.